అనగనగా ఒక ఊరి పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు నివసిస్తూ ఉంటాయి. రకరకాల చెట్లు కూడా ఉంటాయి. ఆ అడవిలో ఒక చిన్న చింత చెట్టు, ఓ పెద్ద వేప చెట్టు ఉన్నాయి. పెద్ద వేప చెట్టుకి చాలా పొగరు. చిన్న చింత చెట్టుకి అలా కాదు, అందరితో కలిసి మెలిసి ఉండేది. దాని కొమ్మలపైన ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. ఓ రోజు ఓ గండు చీమల గుంపు ఒకటి, మనకి వచ్చేది వర్షాకాలం, వర్షాల వల్ల మన పుట్టలన్నీ తడిసిపోతాయి. ఏదైనా చెట్టు మీద ఈ వర్షాకాలం మనం నివసిస్తే మనకి బాగుంటుంది. మనం దాచుకున్న ఆహారం అంతా చెట్ల తొర్రలో దాచుకోవచ్చు. మనం వెళ్ళి అడుగుదామా, ఆ చెట్లు రెండు కనపడుతున్నాయి వాటిని అని వాటి రాణిని పంపించాయి. వాటి రాణి వెళ్ళి పెద్ద వేప చెట్టు దగ్గరికి వెళ్ళి, తాతయ్య తాతయ్య, మీ కొమ్మల్లో ఇల్లు కట్టుకుంటాం, నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగింది. పెద్ద వేప చెట్టు, ఇక్కడి నుంచి ఏంటి, నేనే దొరికానా? నా చెట్టే దొరికిందేంటి నీకు ఇల్లులు కట్టుకోవడానికి? నా కొమ్మలే దొరికాయా అంటూ నానా తిట్లు తిట్టి పంపించేసింది. చీమలన్నీ మళ్ళీ కూర్చుని ఆలోచించుకుని ఈసారి తన రాణిని చిన్న చింత చెట్టు దగ్గరికి పంపాయి. అన్నా అన్నా, మీ కొమ్మల్లో ఇల్లు కట్టుకుంటాం, ఈ వర్షాకాలం అయ్యాక వెళ్ళిపోతాము, నీకేమన్నా అభ్యంతరమా అని అడిగాయి. చిన్న చింత చెట్టు నవ్వుతూ, దాందే ఉంది తమ్ముళ్ళు, రండి వచ్చి హాయిగా ఇల్లు కట్టుకోండి అన్నది. చీమలన్నీ చిన్న చింత చెట్టు మీద ఇళ్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి. ఓ రోజు ఇద్దరు కట్టెలు కొట్టుకునే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఈ చెట్లు రెండింటినీ చూశారు. ఈ చిన్న చింత చెట్టుని కొడదాం, మనకి సులువుగా ఉంటుంది అన్నాడు ఒకడు. దగ్గరికి వెళ్లి చూశారు. వద్దురా బాబు, దాని నిండా చీమలున్నాయి, ఎక్కడో అంత సులభం కాదు. అదిగో ఎక్కామా మళ్ళీ కుట్టి అవతలు పడేస్తాయి. ఆ పెద్ద చెట్టు ఉంది కదా, దాని కొమ్మలు కొట్టి తర్వాత దాని కాండం కొట్టేద్దాం, దాని మీద ఏమీ లేవు అన్నాడు రెండోవాడు. ఈ ఇద్దరు కలిసి ఆ పెద్ద చెట్టును కొట్టేశారు. పాపం పెద్ద చెట్టుని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు చీమలన్నీ చిన్న చింత చెట్టుతో ఇలా అన్నాయి, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడి, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ అంటూ పాట పాడే. ఈ కథలో నీతి ఏంటంటే, మనం మంచితనంతో నలుగురికి సహాయం చేస్తే మనకి దేవుడే సాయం చేస్తాడు కష్టాల్లో. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.